ఓకే. సో ఎలా సార్? ఎందుకంటే ఈ టైంలో మీరు రిలాక్స్ కావచ్చు, కానీ ఇంకా ఫైర్ అవుతున్నారు. సో గుణశేఖర్ గారు అంటే చాలామంది ఫ్లవర్ అనుకున్నారు, ఇప్పుడు ఫైర్ అయినా దీని గురించి ఏం చెప్తారు సార్? అదే చెప్పాను కదా, నేను జస్ట్ 14 ఫిల్మ్స్ ఓల్డ్ నేను, అంటే వెరీ యంగ్. 14 సినిమాలే తీశాను నేను, ఇంకా బోల్డ్ తీయాలి. సో అందువల్ల నేను చెప్పిన కథలు ఆల్రెడీ తక్కువ, ఇంకా చెప్పాల్సిన ఎన్నో ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఆ చెప్పాల్సిన కథలను తలుచుకుంటేనే నాకు చాలా ఉడుకునెత్తు వస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు కథ రాశాను, అది ఎప్పుడెప్పుడు తెరకెక్కించాలా అన్నంత ఉత్సాహం నాలో ఉండడం కాదు, కథ విన్నవాడికి కూడా అనిపిస్తుంది, అమ్మ ఇది వెంటనే తీద్దామని. సో అంతటి ఎనర్జీ నాకు యూఫోరియా ఇచ్చింది. ఓకే. సో ఇంకొక విషయానికి వస్తే సార్, ఏంటి నెక్స్ట్ 4 ప్రాజెక్టులు ఉన్నాయంటున్నారు. సో ఎలా ఉండబోతున్నాయి ఏంటి సార్? అదే అన్ని స్టోరీ డ్రివెన్ అండి. అందులో ఒక 2 నేనే చేసేది, ఒకటి మా పిల్లలు బయట డైరెక్టర్ని పెట్టి చేస్తారు, ఇంకొకటి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, పీరియడ్, అది నేను చేసేదే. దానికి కరెక్ట్ అయిన ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడే దాంతో దిగుదాం అనేది నిర్ణయించుకున్నాను. అది కూడా పక్కా రెడీగా ఉంది. సో మీరు అంటే యానిమేషన్ చేసే అవకాశాలు ఏమున్నాయా, లేదంటే లైవ్ యాక్షనే చేస్తారా? లైవ్ యాక్షన్ అండి, ప్రస్తుతానికి లైవ్ యాక్షన్.